ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో ఏంటి అనంటే డాక్యుమెంట్ టైప్‌కి, ఈ ఐటెమ్ కేటగరీకి మనం ఎలా లింక్ చేస్తాం? ఎందుకు లింక్ చేయాలి? దానివల్ల క్లయింట్ యొక్క బిజినెస్‌ని మనం ఎలా సింప్లిఫై చేస్తాము? దాని నుంచి క్లయింట్‌కి ఎలా బెనిఫిట్ అవుతుంది? తన బిజినెస్ ప్రాసెస్‌లో. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసెస్ జనరల్‌గా క్లయింట్ బిజినెస్‌లో ఉంటాయనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ టైప్స్ అనేవి ఏంటి అంటే ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. అలాగే రిటర్న్స్, క్యాష్ సేల్, కన్సైన్‌మెంట్. ఇలా మీకు ప్రీవియస్‌గా 19 డాక్యుమెంట్ టైప్స్ చెప్పాను గదా! ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ టైప్‌లో మనం కంపల్సరీ ఒక ఐటెమ్ కేటగరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నేను తీసుకున్న ఎగ్జాంపుల్‌లో వైటీఏఎన్ అని ఒక కొత్త ఐటెమ్ కేటగరీ క్రియేట్ చేస్తున్నానండి. జనరల్‌గా అయితే కొన్ని స్టాండర్డ్ ఐటెమ్ కేటగరీస్ ఉంటాయి. వాటి గురించి కూడా చూద్దాం. సో, ప్రతి ఒక్క డాక్యుమెంట్ టైప్‌లో మనం ఒక ఐటెమ్ కేటగరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అసలు ఎలా ఇస్తాము? దేనికిస్తామో చూద్దాం. ఓకే. సో, ఎంక్వైరీకి ఒక ఐటెమ్ కేటగరీ ఉంటుంది. కొటేషన్‌కి ఒక ఐటెమ్ కేటగరీ ఉంటుంది. సేల్స్ ఆర్డర్‌కి ఒక ఐటెమ్ కేటగరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్వైరీకి స్టాండర్డ్ ఐటెమ్ కేటగరీ ఏంటి అనంటే ఏఎఫ్ఎన్. ఈ కోడ్స్ మీరేం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ జనరల్‌గా నేను చెప్తున్నాను. కొటేషన్‌కి ఏజీఎన్. ఓకే. సేల్స్ ఆర్డర్‌కి టీఏఎన్. ఏంటివి? అసలు ఈ కోడ్స్ ఎందుకు? ఈ ఐటెమ్ కేటగరీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ టైప్‌కి సింగిల్ ఐటెమ్ కేటగరీ కింద ఎందుకుంది అనంటే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైమరీగా ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్ అనేది చదివేస్తున్నాను. నాకు ఈజీగానే అర్థమవుతుంది. ఇది ఎంక్వైరీ డాక్యుమెంట్, ఇది కొటేషన్, ఇది సేల్స్ ఆర్డర్ అని. ఓకే. మన సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఎంక్వైరీ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది. కొటేషన్ ప్రాసెస్ ఐ మీన్ బిజినెస్ ప్రాసెస్ ఒకలాగుంటుంది. సేల్స్ ఆర్డర్ బిజినెస్ ప్రాసెస్ ఒకలాగుంటుంది. అంటే ఎంక్వైరీ అనేది ఒకటి జరిగినప్పుడు దాన్ని నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ ఒకలాగుంటాయి. కొటేషన్ అనేది వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ ఒకలాగుంటాయి. సేల్స్ ఆర్డర్ అనేది జరిగినప్పుడు దాని నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ ఆర్ బిజినెస్ స్టెప్స్ ఒకలాగుంటాయి. అది ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అప్ చేయాలి? ఆర్ ప్రొసీడ్ చేయాలి? అనేది ఈ ఐటెమ్ కేటగరీ చెప్తుందండి. ఓకే. ఇక్కడ ఈ 3 డిజిట్స్ కోడ్ ఉన్నాయి చూసారా? ప్రతి డాక్యుమెంట్‌కి ఇవన్నీ గూడా ఐటెమ్ కేటగరీస్ ఉంటాయి. అంటే సింపుల్‌గా ఆ 3 డిజిట్ కోడ్ ఆ బిజినెస్‌లో ఏ ప్రాసెస్ చేయాలి అని చెప్తుంది. ఎలా చేయాలి? ఏ ప్రాసెస్ చేయాలని చెప్తుంది. అంటే సింపుల్‌గా ఇప్పుడు ఈ ఐటెమ్ కేటగరీ లేదు. ఓకే. ఈ ఐటెమ్ కేటగరీ లేదు అనంటే ఎస్ఏపికి నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. మీరు సేల్స్ ఆర్డర్ ఎంటర్ చేశారు. కస్టమర్ నేము, స్టాక్ ఐటెమ్ నేమ్స్, క్వాంటిటీ, ప్రైస్ ఇయన్నీ. కానీ నెక్స్ట్ ఏం చేయాలి తెలీదు ఎస్ఏపికి. సింపుల్‌గా చెప్పాలంటే. సో, మనం ఐటెమ్ కేటగరీ అనేది టోటల్‌గా ఒక డాక్యుమెంట్‌ని కంట్రోల్ చేస్తుందండి. డాక్యుమెంట్‌ని కంట్రోల్ చేస్తుంది. ఐ మీన్ కంట్రోల్ అంటే నెక్స్ట్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఇది చెప్తుంది. ఓకే. సో, ఆ నెక్స్ట్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఇది చెప్తుంది కాబట్టి, అసలక్కడ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? అంటే ఒక సేల్స్ ఆర్డర్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్‌కి సంబంధించి మనం తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అనేది ఆ కంట్రోల్స్ ఇక్కడ ఇస్తుంది. ఓకే. నేను హైలైట్ చేస్తున్నాను గదా! ఈ ఆప్షన్స్‌లో మనం ఇస్తాం. ఈ ఆప్షన్స్‌లో మనం ఇచ్చిన దాన్ని బట్టి, ఆ ఐటెమ్ కేటగరీ అనేది మనం డాక్యుమెంట్ టైప్‌కి అసైన్ చేస్తాం. ఆ డాక్యుమెంట్ టైప్‌కి అసైన్ చేసిన దాన్ని బట్టి, వన్స్ ఎండ్ యూజర్ సేల్స్ ఆర్డర్ అనేది ఎంటర్ చేయగానే, అక్కడ స్టాక్ ఐటెమ్స్ ఎంటర్ చేయగానే, ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ నేను ఇది చేయాలి. నెక్స్ట్ ఇది చేయాలి. ఈ డేటా అనేది నేను ఔట్‌పుట్ ఇవ్వాలి అనేది జరుగుతుంది. దానివల్ల క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అంతా గూడా ఒక సిస్టమాటిక్ వేలో జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. సింపుల్‌గా మీరు ఐటెమ్ కేటగరీ అనేది ఇవ్వలేదు అనంటే, ఎనీ డాక్యుమెంట్ అది ఎంక్వైరీ అవ్వచ్చు, కొటేషన్ అవ్వచ్చు, సేల్స్ ఆర్డర్, రిటర్న్స్, క్యాష్ సేల్, కన్సైన్‌మెంట్ ఏ డాక్యుమెంట్ అయినా సరే. మీరు ఐటెమ్ కేటగరీ అనేది ఇవ్వలేదు అనంటే, ఎస్ఐపికి నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. ఇట్స్ ఎ బిగ్ క్వెషన్ మార్క్ ఎస్ఐపికి. ఓకే. సో, ఐటెమ్ కేటగరీస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట అండి. ఈవెన్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే. సో, ఇక్కడ వన్ బై వన్ ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ ఏ ఆప్షన్స్ ఏ ఏ డాక్యుమెంట్స్‌కి ఇస్తామో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ డిఫరెంట్ 19 డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయండి. ఈ 19 డాక్యుమెంట్ టైప్స్‌కి 19 ఐటెమ్ కేటగరీస్ ఉన్నాయి. ఓకే. 19 డాక్యుమెంట్ టైప్స్‌కి 19 ఐటెమ్ కేటగరీస్ ఉన్నాయి. ప్లస్ కొన్ని అడిషనల్ ఐటెమ్ కేటగరీస్ ఉన్నాయండి వీటిల్లో. అంటే కొన్ని అడిషనల్ ఐటెమ్ కేటగరీస్ అంటే ఏంటంటే ఫ్రేగ్రూట్స్,
ఫ్రీ గూడ్స్, ఓకే. అలాగే థర్డ్ పార్టీ ప్రాసెస్, అలాగే ఐపీఓ ప్రాసెస్, అలాగే మేక్ టు ఆర్డర్, అలాగే టెక్స్ట్ ఐటమ్స్. వీటికి ఇంకొన్ని ఐటెమ్ కేటగిరీస్ ఉంటాయండి. అంటే సింపుల్‌గా వీటికి కూడా ఒక 3 డిజిట్ కోడ్ ఉంటుంది. సంథింగ్ టీఏఎన్ అని, టీఏఎస్ అని, టీఏబీ అని. ఆ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సిస్టమ్‌లో ఉంటాయి కాబట్టి దాన్నే మనం యూజ్ చేసుకుంటాం. కానీ ఆ కోడ్ అనేది ఐటెమ్ కేటగరీ అనేది మనకు తెలిసుండాలి. ఓకే. సో, టోటల్‌గా ఇవి మనకుండే ఐటెమ్ కేటగరీస్. ఇక్కడ ఏవైతే ఈ 19 ఐటెమ్ కేటగరీస్ 19 డాక్యుమెంట్స్‌కున్నాయి. ఓకే. ఇక్కడ ఏవైతే ఈ ఫ్రీ గూడ్స్ ఉన్నాయో, ఇది మనం వీటికి యాడ్ చేయడం జరుగుతుందనమాట. అంటే కొన్ని సేల్స్ డాక్యుమెంట్స్‌లో 2 ఐటెమ్ కేటగరీస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ గూడ్స్. ఫ్రీ గూడ్స్ అన్నప్పుడు మెయిన్ ఐటెమ్‌కి ఒక ఐటెమ్ కేటగరీ ఉంటుంది. ఫ్రీ గూడ్స్‌కి ఒక ఐటెమ్ కేటగరీ ఉంటుంది. అంటే ఆ సేల్స్ ఆర్డర్‌లో 2 ఐటెమ్ కేటగరీస్ ఉంటాయి. జనరల్‌గా ఒక డాక్యుమెంట్‌కి ఒక ఐటెమ్ కేటగరీయే ఉండాలి. ఓకే. అందుకనే 19 డాక్యుమెంట్ టైప్స్‌కి 19 ఐటెమ్ కేటగరీస్ ఉన్నాయి. కానీ ఫ్రీ గూడ్స్ వచ్చినప్పుడు గాని, థర్డ్ పార్టీ ప్రాసెస్ అప్పుడు గాని, అలాగే ఐపీఓ ఇండివిడ్యువల్ పర్చేజ్ ఆర్డర్ గాని, మేక్ టు ఆర్డర్ గాని, టెక్స్ట్ ఐటెమ్స్ అప్పుడు గాని, ఒక డాక్యుమెంట్‌లో 2 ఐటెమ్ కేటగరీస్ వస్తాయి. వాటిని మనం ఎలా ఎనేబుల్ చేస్తాం, ఎప్పుడు ఎనేబుల్ చేస్తాం అనేది నేను చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఐటెమ్ కేటగరీస్ అంటే ఏంటో చూసాం కదా! సింపుల్‌గా ఐటెమ్ కేటగరీ అనేది లేకపోతే ఎస్ఏపీకి నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. టోటల్‌గా ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా గూడా కంట్రోల్ చేసేది ఈ ఐటెమ్ కేటగరీ. సో, ఈ ఐటెమ్ కేటగరీలో ఉండే ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో వీటి గురించి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటెమ్ టైప్ ఉంది చూడండి. ఐటెమ్ టైప్ అనేది ఏంటి అనంటే ఈ ఐటెమ్ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ఐటమా? ఓకే. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ ఐటమా? అలాగే వాల్యూ ఐటమా? అలాగే ప్యాకేజ్ ఐటమా? అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఒక సేల్స్ ఆర్డర్‌లో ఒక స్టాక్ ఐటెమ్‌ని ఎంటర్ చేస్తున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటెమ్‌ని మీరు ఎంటర్ చేసేటప్పుడు ఎ మనకి తెలుస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అని ఎంటర్ చేశారనుకోండి. ఓకే. ఇది బుక్స్ అంటే స్టాండర్డ్ స్టాక్ ఐటెమ్ అని మనకి తెలుస్తుంది. ఎస్ఏపీకి ఎలా తెలుస్తుంది? అక్కడ మనం ఈ ఐటెమ్ టైప్‌లో స్టాండర్డ్ అనేది ఇస్తే అప్పుడు ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఓకే. ఇది ఒరిజినల్‌గా ప్రొడక్ట్ కస్టమర్‌కి సెల్ చేసే ప్రొడక్ట్ అన్నమాట అని ఎస్ఏపీకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అక్కడ మనం స్టాండర్డ్ అనేది ఇస్తే. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసే ఐటెమ్ కేటగరీలో టెక్స్ట్ ఐటెమ్ అనేది ఇచ్చారనుకోండి. టెక్స్ట్ ఐటెమ్ అనేది ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మాన్యువల్స్ గాని, బ్రోచర్స్ గాని ఇస్తారు గదా! అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు దానికి అటాచ్‌మెంట్‌గా యూజర్ మాన్యువల్స్ ఇస్తూ ఉంటారు. సో, ఆ యూజర్ మాన్యువల్ అనే దానికి ఏంటి అనంటే మన ప్రైజింగ్ అనేవి చార్జెస్ చెయ్యరు. ఇప్పుడు మనం ఏదైనా వాషింగ్ మిషన్ గాని, రిఫ్రిజిరేటర్ గాని కొన్నామనుకోండి. మనకి అడిషనల్‌గా ఈ యూజర్ మాన్యువల్స్ ఇస్తారు. దానికి సెపరేట్‌గా వాళ్ళు ప్రైజెస్ అనేవి చార్జ్ చేయరు కదా! సో, ఇప్పుడు ఎస్ఏపీకి మనం ఎలా చెప్పాలి? ఇక్కడ మనం ఐటెమ్ కేటగరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే టీఎక్స్‌టీ అని ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌కి. ఓకే. ఇక్కడ ఐటెమ్ టైప్ వచ్చేసరికి టెక్స్ట్ ఐటెమ్ ఇచ్చారు మీరు. అప్పుడు దానికి ప్రైజింగ్ ప్రొసీజర్ నేను తీసుకోకూడదు. దానికి ప్రైస్ అనేది నేను చార్జ్ చేయకూడదు అని ఎస్ఏపీకి అర్థమవుతుంది. దాని నుంచి అక్కడ మనం ఏవైతే ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నామో, అప్పుడు ఈ టెక్స్ట్ ఐటెమ్స్‌కి ఎస్ఏపీ అనేది ప్రైస్ అనేది చార్జ్ చేయదు. జీరో అనేది వేస్తుందక్కడ. ఓకే. సో, యాక్చువల్‌గా చెప్పాలి అనంటే ఈ టెక్స్ట్ ఐటెమ్స్ కూడా మనం ప్రొడక్షన్ చేస్తున్నాము. వాటిని కూడా మనం కస్టమర్‌కి ఇస్తున్నాం. కానీ ప్రైస్ అనేది చార్జ్ చేయాలంటే చేయకూడదు. అది ఎస్ఏపీకి ఎలా తెలుస్తుంది? మీరిక్కడ ఇచ్చే ఈ ఐటెమ్ టైప్‌ని బట్టి తెలుసు. ఓకే. నెక్స్ట్ వాల్యూ ఐటెమ్. వాల్యూ ఐటెమ్ అనేది ఏంటి అనంటే, సింపుల్‌గా కస్టమర్‌కి ఇన్ కేస్ అది రిటర్న్ వాల్యూ ఏదైనా వస్తుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ వౌచర్స్, క్యాష్ వౌచర్స్, కూపన్స్ ఇలా అంటూ ఉంటారు గదా! అలాంటిదేమన్నా ఆ ప్రొడక్ట్‌కి అటాచ్‌మెంట్ గనుక ఉంటే, అది మన ఎస్ఏపీకి చెప్పాలి అని అనుకుంటే, ఈ ఐటెమ్ టైప్‌లో మీరు వాల్యూ ఐటెమ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ అప్పుడు ఎస్ఏపీకి తెలుస్తుంది. ఓకే. దీనికి గూడా మనం ఐ మీన్ బిల్ అనేది జనరేట్ చేయకూడదు. జీరో బిల్లే వేయాలి. ప్లస్ ఇది కస్టమర్‌కి ఒక వాల్యుబుల్ వాల్యూ అనేది ఇస్తుంది అనేది ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఐటెమ్ టైప్‌లో గనక మీరు వాల్యూ ఐటెమ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ఐటెమ్. ప్యాకేజ్ అనేది ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్
మనం ఏ రిఫ్రిజిరేటర్ గాని, వాషింగ్ మెషిన్ గాని కొన్నా డైరెక్ట్‌గా మనకి ఆ సింగిల్ ప్రొడక్ట్ ఇవ్వరు కదా! దాన్ని ప్యాకేజ్ చేసే ఇస్తారు. సో, ఇది ప్యాకేజ్ ఐటెమ్ అని ఎస్ఏపీకి ఎలా తెలుస్తుంది? మీరిక్కడ ఐటెమ్ టైప్‌లో ప్యాకేజ్ ఐటెమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఏపీకి తెలుస్తుంది. ఓకే. ఇది ప్యాకేజ్ ఐటెమ్ అని జెప్పేసి ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే. సో, టోటల్‌గా మీరు ఆలోచిస్తే కస్టమరు తీసుకునే ప్రొడక్టు, దానికి టెక్స్ట్ ఐటెమ్స్ అంటే యూజర్ మాన్యువల్స్, ఏవన్నా కూపన్స్ ఉంటే కూపన్స్, ప్యాకేజ్ ఐటెమ్స్ ఇవన్నీ కలిపి టోటల్‌గా మనం ఫైనల్‌గా సేల్ చేస్తాం. కదా! సో, ఇప్పుడు ఈ ఐటెమ్స్ అన్నిటిని ఇక్కడ మన ఎస్ఏపీలో ఎలా చేస్తున్నామనంటే, ఐటెమ్ కేటగరీ వైస్‌గా ఐటెమ్ టైప్‌లో డివైడ్ చేస్తున్నామనమాట. ప్రతి ఐటెమ్‌ని గూడా ఎస్ఏపీ విడివిడిగానే చూస్తుంది. మనం ఓవరాల్‌గా అది టోటల్‌గా ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫైనల్‌గా మనం అమ్ముతున్నాం. మన క్లయింట్ వాళ్ళ కస్టమర్స్‌కి అమ్ముతున్నాడు. కనుక ఎస్ఏపీ ఏంటి అన్నీ గూడా విడివిడిగా కాలిక్యులేట్ చేసుకొని, దేనికి ప్రైస్ అనేది చార్జ్ చేయాలి, దేనికి ప్రైస్ అనేది చార్జ్ చేయకూడదు అనేది మన ఐటెమ్ టైప్ ద్వారా తెలుస్తుంది. ఓకే. జనరల్‌గా అక్కడ ఐటెమ్ టైప్‌లో మనం ఏమి ఇస్తామంటే స్టాండర్డ్ ఐటెమ్ ఇస్తాం. ఏదైతే ప్రొడక్ట్ మనం కస్టమర్‌కి సేల్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఆ స్టాండర్డ్ ఐటెమ్‌తో పాటు ఏవన్నా అదర్ ఐటెమ్స్ గూడా ఉన్నాయనుకోండి. ఈ టెక్స్ట్ ఐటెమ్స్, ప్యాకేజీ గూడ్స్ ప్యాకేజ్ ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. వాటిని గూడా మనం ఐటెమ్ టైప్‌లో ఇవ్వటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ బిజినెస్ ఐటెమ్. బిజినెస్ ఐటెమ్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటెమ్ డేటా అని ఉంటుంది. ఈ ఐటెమ్ డేటాలో డేటా అనేది చేంజ్ చేయాలా? చేయకూడదా? చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ అనే డాక్యుమెంట్ ఓపెన్ చేశానండి. అందులో బుక్స్ అని ఒక స్టాక్ ఐటెమ్ ఎంటర్ చేశాను. దాని యొక్క ప్రైజు, దాని యొక్క డెలివరీ డేటు, దాని యొక్క ఫ్యూచర్స్ అంటే దాని మెజర్‌మెంట్స్ గాని, దాని డైమెన్షన్స్ గాని అన్నీ ఆటోమేటిక్‌గా అక్కడ సేల్స్ ఆర్డర్‌లో ఎస్ఏపీ అప్డేట్ చేసేస్తుంది. ఆటోమేటిక్‌గా అక్కడ అప్లికేషన్‌లో డేటా అనేది ఫిల్ అయిపోతుంది. ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మాస్టర్ డేటా నుంచి వస్తుంది. ఓకే. మీరు ప్రీవియస్‌గా కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా చూసారు గదా! అక్కడి నుంచి టోటల్ డేటా అనేది కలెక్ట్ చేసుకొని, మన సేల్స్ ఆర్డర్‌లో ఒక స్టాక్ ఐటెమ్ అనేది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా అక్కడ డేటా అనేది అప్డేట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ ఐటెమ్ అనేది ఏంటి అనంటే, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డాక్యుమెంట్‌లో టిక్ మార్క్ ఉంది చూసారా? ఈ టిక్ మార్క్ ఉంటే ఏంటి అనంటే, మనం ఈ మాస్టర్ డేటాని చేంజెస్ అనేవి చెయ్యొచ్చు అని అర్థం అంట. ఓకే. ఆ మాస్టర్ డేటాలో ఉన్న మెజర్‌మెంట్స్ గాని, ఆ మాస్టర్ డేటాలో ఉన్న డీటెయిల్స్ గాని, సేల్స్ ఆర్డర్‌లో గాని, డెలివరీలో గాని అప్డేట్ అయినప్పుడు, మనం చేంజెస్ అనేవి చేయొచ్చు. టిక్ మార్క్ అనేది ఇస్తే. ఓకే. అదే టిక్ మార్క్ అనేది ఇవ్వలేదనుకోండి. టిక్ మార్క్ అనేది ఇవ్వకపోతే గనక, మనం ఓన్లీ ఏదైతే మాస్టర్ డేటాల నుంచి డేటా అక్కడ రిట్రీవ్ అవుతుందో, అప్డేట్ అవుతుందో, యాస్ ఇట్ ఈస్‌గా ఆ డేటా అలానే ఉంచాలి. మనం దాన్ని చేంజెస్ అనేవి చేయలేం. ఓకే. అది బిజినెస్ ఐటెమ్ అండి. బిజినెస్ ఐటెమ్ అనేది ఏంటి అనంటే, సింపుల్‌గా చెప్పాలి అంటే డేటా అనేది ఈ కస్టమర్ మాస్టర్ డేటా నుంచి, మెటీరియల్ మాస్టర్ డేటా నుంచి డేటా అంతా గూడా సేల్స్ ఆర్డర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసే ఒక సింపుల్ ఫీల్డ్ అనమాట. సింపుల్‌గా అక్కడ నుంచే కస్టమర్ మాస్టర్ డేటాలో ఉన్న డేటా అంతా సేల్స్ ఆర్డర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు దాన్ని మనం చేంజెస్ చేయొచ్చా? చేయకూడదా? ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చారు అనంటే దాని అర్థం మనం చేంజెస్ చెయ్యొచ్చు అని అర్థం. చేంజెస్ చెయ్యొచ్చు అని అర్థం. టిక్ మార్క్ అనేది ఇస్తే. అది మీరు టిక్ మార్క్ ఇవ్వకపోతే ఎటువంటి చేంజెస్ అనేవి చేయలేరు. సో, ఇక్కడ మీకొక కంట్రోల్ మీకు తెలుస్తుంది. ఏంటి అంటే మీరిప్పుడు ఎండ్ యూజర్‌కి కంట్రోల్స్ ఇవ్వాలనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్‌లో వాళ్ళు మెజర్‌మెంట్స్ గాని, లేదా ప్రైస్ గాని, లేదంటే వేరే అదర్ షిప్పింగ్ డీటెయిల్స్ గాని, లేదంటే సేల్స్ డీటెయిల్స్ గాని, ఇన్వాయిస్ డీటెయిల్స్ గాని మీరే ఎండ్ యూజర్‌కి కంట్రోల్ ఇవ్వాలనుకుంటున్నారు. కంట్రోల్ ఇవ్వటం అంటే చేంజెస్ చేయొచ్చు అనే ఒక కంట్రోల్ ఎండ్ యూజర్‌కి ఇవ్వాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు మీరు ఈ ఆప్షన్ టిక్ మార్క్ ఇవ్వండి. అప్పుడు అక్కడ ఉండే ఎండ్ యూజర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు చేంజెస్ చేసుకునే రైట్ వాళ్ళకుంటుంది కాబట్టి, ఆ ప్రాసెస్ చేసుకుంటారు. అలాగే మేనేజ్మెంట్ గనక లేదు మాస్టర్ డేటాలో ఉండే డేటాని ఎగ్జాక్ట్‌లీగా కాపీ అవ్వాలి సేల్స్ ఆర్డర్‌లో. ఎండ్ యూజర్‌కి ఎటువంటి కంట్రోల్ ఉండకూడదు. వాళ్ళు జస్ట్ అక్కడ స్టాక్ ఐటెమ్స్ ఎంటర్ చేసి డాక్యుమెంట్‌ని సేవ్ చేయటం మాత్రమే అనేది మన క్లయింట్ రిక్వైర్మెంట్ అనుకోండి. అప్పుడు ఈ ఆప్షన్‌లో టిక్ మార్క్ అనేది తీసేయండి.
అప్పుడు ఎండ్ యూజర్ ఎటువంటి చేంజెస్ అనేవి చేయలేరు. ఎటువంటి చేంజెస్ చేయలేరు. జనరల్‌గా అయితే పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఏంటంటే ఎండ్ యూజర్స్‌కి కంట్రోల్స్ ఉండవు. ఎటువంటి కంట్రోల్స్ ఉండవు. ఆళ్ళ ప్రైజెస్ చేంజ్ చేయటం గాని, క్వాంటిటీని చేంజ్ చేయటం గాని, ఐ మీన్ మెజర్‌మెంట్‌ని చేంజెస్ చేయటం గాని, షిప్పింగ్ డీటెయిల్స్ చేంజెస్ చేయటం గాని వాళ్ళకుండదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం అమెజాన్‌లో ఒక ఆర్డర్ పెట్టినప్పుడు మన అడ్రెస్ డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడు ఆ అడ్రెస్ డీటెయిల్స్ ఏదైతే మనం అక్కడ మెన్షన్ చేసామో, మాస్టర్ డేటా నుంచి కాపీ అవుతుందో, దాన్ని ఎవరు అక్కడ చేంజెస్ చేయకూడదు కదా! ఎవరు చేంజెస్ చేయడానికి రైట్ ఉండదు అమెజాన్ ఆఫీస్‌లో. సో, అక్కడ వాళ్ళేం చేసినట్టు ఈ బిజినెస్ ఐటెమ్‌ని అన్‌చెక్, డీసెలెక్ట్ చేసినట్టు. అదే సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్రెస్ అనేది వాళ్ళు అక్కడ చేంజెస్ చేసుకోవచ్చన్నారు. ఓకే. సో, బిజినెస్ ఐటెమ్ అనేది ఏంటి అనంటే, మాస్టర్ డేటాలో ఉన్న డేటాని సేల్స్ ఆర్డర్ గాని, డెలివరీ డాక్యుమెంట్స్‌లో కానీ కాపీ చేస్తుంది డేటా మొత్తాన్ని. ఇప్పుడు ఆ కాపీ చేసిన డేటాని ఎండ్ యూజర్ అక్కడ చేంజెస్ చేయొచ్చు అనుకుంటే టిక్ మార్క్ ఇవ్వండి. చేంజెస్ చేయకూడదు అనుకుంటే అన్‌సెలెక్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ కంప్లీషన్ రూల్. ఇది యాజ్ ఈజ్ డాక్యుమెంట్ నుంచి తెలుస్తది గదా! మామూలుగా. క్వాలిటీ ఎగ్జాక్ట్‌లీ అండి. సర్వర్‌లో ఫైనల్‌గా వాళ్ళు ఎలాగూ ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకుంటారేమో గదా! టిక్ మార్క్ ఇస్తే చేంజ్ అంటే అక్కడ చేసుకుంటారు. మనం యాజ్ ఈజ్ డాక్యుమెంట్‌లో తీసుకునేటప్పుడే మనం వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటామండి. ఈ సేల్స్ ఆర్డర్‌లు గాని, హ్మ్. డెలివరీ గాని ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వీటిని మీరు ఎండ్ యూజర్‌కి కంట్రోల్ ఇస్తారా? ఇవ్వరా? అని అడుగుతాం. వాళ్ళు ఇవ్వరు అని హుహు. అనుకుంటే గనక అక్కడ మనం అన్‌సెలెక్ట్ చేయాలి. ఓకే. లేదండి అక్కడ వాళ్ళు ఫైనల్ ఆపరేటింగ్ యూజర్స్ కాబట్టి మేము కంట్రోల్స్ ఇవ్వాల్సిందే అనంటే గనక టిక్ మార్క్ ఇస్తాం. అది జస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాం అంతే. ఓకే. నెక్స్ట్ అండి కంప్లీషన్ రూల్. కంప్లీషన్ రూల్ అనేది ఏంటి అనంటే ఇక్కడ వర్డ్‌లో కంప్లీట్ అని వచ్చింది చూడండి. కంప్లీట్, కంప్లీటెడ్. అంటే ఒక ప్రాసెస్ అనేది అంటే ఒక లైన్ ఐటెమ్ ఏదైతే ఈ ఐటెమ్ కేటగరీస్ అని అనుకుంటున్నామో, ఒక లైన్ ఐటెమ్ యొక్క స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది దీన్ని బేస్ చేసుకొని చూస్తామండి. స్టేటస్ ఏంటి? కంప్లీట్ అవ్వటం ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎంక్వైరీ చేశారు. ఒక పర్సన్ వచ్చి పలానా ప్రొడక్ట్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉందని చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆ డీటెయిల్స్ అక్కడ ఎండ్ యూజర్ ఎంక్వైరీ డాక్యుమెంట్‌లో ఎంటర్ చేశాడు. ఇప్పుడు అది ప్రాసెస్ అంతా అంటే ఈ ఎంక్వైరీ ఏదైతే టాస్క్ అక్కడ ఉందో అది కంప్లీట్ అయినట్టు ఎస్ఏపీ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాడు. ఎంక్వైరీ డాక్యుమెంట్. కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. తను ఎంక్వైరీ చేసిన స్టాక్ ఐటెమ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసేసిన తర్వాత ఎస్ఏపీ ఎలా అర్థం చేసుకోవాలి? ఆహా! ఓకే. ఈ డాక్యుమెంట్‌లో డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది అని ఎస్ఏపీ ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి అని చెప్పేది కంప్లీషన్ రూల్ అన్నమాట. ఓకే. ఆ కంప్లీషన్ రూల్ ఏంటి అంటే ఎస్ఏపీ ఇంకా ఓకే. ఈ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది. ఎంక్వైరీ డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది. కొటేషన్ డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది అని ఒక కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం ఈ కంప్లీషన్ రూల్ అనేది తీసుకొచ్చారు. ఓకే. ఈ కంప్లీషన్ రూల్ అనేది అన్ని డాక్యుమెంట్స్‌కి ఉండదండి. ఓన్లీ ఎంక్వైరీ కొటేషన్స్‌కి వేరే ఆహ్, క్వాంటిటీ కాంట్రాక్ట్, వాల్యూ కాంట్రాక్ట్స్‌కే ఉంటుంది కంప్లీషన్ అనేది. ఈ సేల్స్ ఆర్డర్, డెలివరీ ఈ ప్రాసెస్ అంతా ఐ మీన్ ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా మనం మాన్యువల్‌గా కంప్లీట్ చేస్తే తప్ప అది కంప్లీట్ అవ్వకూడదు. ఎంక్వైరీ, కొటేషన్ మటికి ఓన్లీ జస్ట్ ప్రైమా ఫేసి డాక్యుమెంట్స్ కాబట్టి వాటినేంటి అనంటే ఎస్ఏపీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆ డీటెయిల్స్ సరిపోతే ఎస్ఏపీ ఈ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఫినిష్ అయిపోయింది అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. జస్ట్ తనకు తానుగా కన్ఫర్మ్ చేసుకుంటుందంతే. మిగిలిన సేల్స్ ఆర్డరు, డెలివరీ, ఇన్వాయిస్ అనేవి మనం ఫైనలైజ్ చేస్తే గాని ఎస్ఏపీ కన్ఫర్మ్ చేయకూడదు. ఓకే. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా మనం ప్రాక్టికల్‌గా చేసినప్పుడు చూద్దాం. కంప్లీషన్ రూల్ అంటే ఏంటంటే సింపుల్‌గా ఒక లైన్ ఐటెమ్‌లో ఉండే ఆ స్టాక్ ఐటెము స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకుంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ డాక్యుమెంట్స్‌కి అది కంప్లీట్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ డాక్యుమెంట్ ఉందనుకోండి. మన కొటేషన్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ఒక ఎండ్ యూజర్ కొటేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాడు. కస్టమర్ డీటెయిల్స్ ఏ లిమిటెడ్ ఎంటర్ చేశాడు. అలాగే స్టాక్ ఐటెమ్స్, బుక్స్ ఎంటర్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ 100 యూనిట్స్ అని ఎంటర్ చేశారు. ఓకే. ఈ 100 యూనిట్స్ అని ఎంటర్ చేయగానే ఎస్ఏపీ వెంటనే ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్‌లో నిజంగానే మన స్టాక్ గోడౌన్ ఆర్ వేర్‌హౌస్ ఏదైతే ఉందో అక్కడ 100 యూనిట్స్ ఉన్నయ్యా అని రిఫరెన్స్ చేసుకున్న తర్వాత అక్కడ స్టేటస్ కంప్లీట్ అయినట్టు.
ఓకే. ఈ 100 యూనిట్స్ మన వేర్ హౌస్‌లో ఉన్నయ్యా అని ఎస్ఏపీయే ఆటోమేటిక్‌గా చెక్ చేసుకుంటుంది. స్టేటస్ ఉన్నాయి అని వస్తే అప్పుడు ఆ కొటేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇన్ కేస్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన వేర్ హౌస్‌లో 80 యూనిట్సే ఉన్నాయి. ఓకే. కానీ ఇక్కడ ఎండ్ యూజర్ తను ఎంటర్ చేసిన కొటేషన్ డాక్యుమెంట్‌లో 100 యూనిట్స్ ఎంటర్ చేశాడు. అప్పుడు అక్కడ స్టేటస్ ఏంటి? నాట్ కంప్లీటెడ్. ఎస్ఏపీ చూపిస్తుంది నాట్ కంప్లీటెడ్. ఎందుకంటే మీరు కొటేషన్‌లో 100 యూనిట్స్ క్లయింట్‌కి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. కానీ అక్కడ వేర్ హౌస్‌లో లేదు. కాబట్టి నాట్ కంప్లీటెడ్. ఈ కంప్లీషన్ రూల్ వల్ల మనకుండే అడ్వాంటేజ్ అదనమాట. మనం బిఫోర్ కొటేషన్ అనేది ఇష్యూ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఎస్ఏపీ మనకి ఈ బెనిఫిట్ అనేది ఇస్తుంది. మనం అక్కడ ఎంటర్ చేసిన క్వాంటిటీ రియల్‌గానే వేర్ హౌస్‌లో ఉందా అనేది అది అవైలబిలిటీ చెక్ అనేది ప్రాసెస్ చేసుకుంటుంది. ఉంటే ఓకే. ఉంటే అది ఫుల్‌ఫిల్‌గా ఫర్దర్ ప్రొసీడింగ్స్‌కి అది అలో చేస్తుంది. అదే లేదనుకోండి నాట్ కంప్లీటెడ్. ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ స్టేటస్ ఏదైతే ఉందో నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది. అంటే అక్కడ ఎర్రర్ వచ్చి డాక్యుమెంట్ సేవ్ అవ్వకపోవడం అనేది జరగదు. కానీ స్టేటస్ నాట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ప్రైమరీగా తెలుసుకోవచ్చు. ఓకే. మనం ఇక్కడ ఎంటర్ చేసిన క్వాంటిటీ మన వేర్ హౌస్‌లో లేదనమాట అని అక్కడ ఉండే ఎండ్ యూజర్ డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వాడు ప్రొసీడ్ అవుతాడా? లేదంటే అక్కడితో స్టాప్ అవుతాడా? అనేది అది టోటల్‌గా క్లయింట్ ఇంట్రెస్ట్. కానీ ఎస్ఏపీ అయితే ఈ టాస్క్ మనకి చేసి పెడుతుంది. అది ఇక్కడున్న కంప్లీషన్ రూల్ అనమాట. మీరిక్కడ బ్లాంక్‌గా ఇలా వదిలేసారనుకోండి, ఇలాంటి చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎస్ఏపీ చెయ్యదు. అక్కడ మనకి ఏ, బి, సి, డి అని కొన్ని కేటగరీస్ ఉంటాయి. ఐ మీన్ కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కొటేషన్ డాక్యుమెంట్‌కి సంబంధించిన ఐటెమ్ కేటగరీ చేస్తుంటే, ఇక్కడ మీరు బి అనే ఒక ఆల్ఫాబెట్ ఇవ్వాల్సి బి అని ఇస్తే ఏమవుతుందంటే, మన ఎండ్ యూజర్ కొటేషన్ డాక్యుమెంట్‌లో 100 యూనిట్స్ అని ఎంటర్ చేయగానే వేర్ హౌస్‌లో ఉన్నయ్యా? ఉంటే ఆ స్టేటస్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. లేకపోతే స్టేటస్ నాట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఆ ఆప్షన్ మనం ఇస్తే. అది ఇవ్వకపోతే అసలు ఈ చెకింగ్ ప్రాసెస్, ఈ కంప్లీషన్ ప్రాసెస్ అంతా కూడా ఎస్ఏపీలో జరగదు. జస్ట్ ఇంకా ఎండ్ యూజర్ చెప్పినట్టుగా వాడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం అది ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అది కంప్లీషన్ రూల్ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్. కానీ కంప్లీషన్ రూల్ అనేది కంపల్సరీ టిక్ మార్క్ చేయడమే బెటర్ గదా! ఎగ్జాక్ట్‌లీ అండి. ఈ కంప్లీషన్ రూల్ అనేది ఏంటి అనంటే, మన కొటేషన్‌లో అయితే మనం కంపల్సరీగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది కంప్లీషన్ బికాజ్ రూల్ ఎవ్రీ ప్రోడక్ట్ ఆర్ ఐటెమ్ కి ఎంక్వైరీ అనేది కంపల్సరీ. క్వెటేషన్ అనేది కంపల్సరీ. ఆ 2 తర్వాతే కదా మిగిలిన ప్రాసెస్ అవుతది. అవునండి. అందుకనే ఇక్కడ వాడేంటంటే కంప్లీషన్ రూల్ ఎంక్వైరీ, కొటేషన్ రెండిట్లకి ఇచ్చాడు. ఎంక్వైరీ, కొటేషన్ రెండిట్లు. నెక్స్ట్ అలాగే ఈ కంప్లీషన్ రూల్ ఏంటి అనంటే క్వాంటిటీ కాంట్రాక్ట్‌కి, వాల్యూ కాంట్రాక్ట్‌కి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ కాంట్రాక్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ అనుకోండి. మీరు నా క్లయింట్స్ అనుకోండి. బోత్ పార్టీస్ అంటే మన కంపెనీస్ మధ్య ఒక అగ్రీమెంట్ అనేది ఉందనుకోండి. ఓకే. మన బోత్ పార్టీస్ మధ్య అగ్రీమెంట్ అనేది ఉందనుకోండి. ఇప్పుడు ఈ అగ్రీమెంట్ ప్రకారం నేను మీకు ఇంత క్వాంటిటీ అనేది సేల్ చేయాలి. ఓకే. సో, మీరు నాకు ఒక ఆర్డర్ పెట్టారు. నాకు పలానా యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బోత్ పార్టీస్ మధ్య 1000 యూనిట్స్ కాంట్రాక్ట్ ఉందనుకోండి. మీరు ఒక 400 యూనిట్స్ నాకు ఆర్డర్ పెట్టారు. 400 యూనిట్స్ అనేది ఆర్డర్ పెట్టారు. ఓకే. ఇప్పుడు ఎండ్ యూజర్ అక్కడ ఎంటర్ చేస్తాడు. యాస్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం కస్టమర్ నేము, స్టాక్ ఐటెమ్స్ ఇయన్నీ ఎంటర్ చేస్తాడు. ఇక్కడ కంప్లీషన్ రూల్‌లో మీరు గనక సి అనే ఆప్షన్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది క్వాంటిటీ కాంట్రాక్ట్‌కి మనం యూజ్ చేస్తాం. సి అనేది ఇచ్చారనుకోండి. ఈ యూనిట్స్ టార్గెట్ క్వాంటిటీ. టార్గెట్ క్వాంటిటీ అంటే ఏంటి? ఈ 1000 యూనిట్స్ ఉన్నాయి చూసారా? ఆ 1000 యూనిట్స్‌కి మించిపోయి ఉన్నయ్యా? బిలోనే ఉన్నయ్యా? అని చెప్పి చూస్తుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 400 యూనిట్స్ 1000 బిలోనే ఉన్నాయి. యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మీరు 700 యూనిట్స్ పెట్టారనుకోండి ఆర్డర్. ఓకే. 700 యూనిట్స్ పెట్టారు. ఇప్పుడు యాక్చువల్‌గా అగ్రీమెంట్ ఎంత? 1000 యూనిట్సే. ఆల్రెడీ నేను 400 యూనిట్స్ మీకు సేల్ చేసేసాను. ఇప్పుడు 700 యూనిట్స్ అంటే టార్గెట్ క్వాంటిటీ దాటిపోతుంది కదండీ! అక్కడ ఆ కంప్లీషన్ రూల్ ఏం చూపిస్తుందంటే నాట్ కంప్లీటెడ్. స్టేటస్ నాట్ కంప్లీటెడ్ అని మనకు చూపిస్తుంది. దానివల్ల ఏంటి? మనం ఏదైతే కాంట్రాక్ట్‌లోకి దిగామో అది బియాండ్ మనం సేల్స్ చేస్తున్నట్టుగా అక్కడ ఉండే ఎండ్ యూజర్‌కి తెలిసిపోతుంది. దాని ప్రకారం వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఈ కంప్లీషన్ రూల్ వల్ల మనకుండే అడ్వాంటేజ్ అదనమాట. ఏదైతే టార్గెట్ క్వాంటిటీ ఉంటుందో,
ఏదైతే టార్గెట్ క్వాంటిటీ ఉంటుందో ఆ టార్గెట్ క్వాంటిటీ బియాండ్ క్రాస్ అయిందా లేదా విత్ ఇన్ లిమిట్స్లోనే ఉందా అనేది మన ఈ కంప్లీషన్ రూల్ ద్వారా అది ఇక్కడ ఐటమ్ కేటగిరీ క్వాంటిటీ కాంట్రాక్ట్ కండి. క్వాంటిటీ కాంట్రాక్ట్ కి మనకి ఐటమ్ కేటగిరీ ఏంటి అంటే సంథింగ్ కేఎంఎన్ అనే ఒక ఐటమ్ కేటగిరీ ఉంటుందండి. దానికి మనం ఇక్కడ సి అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆ కోర్సు మీరేమి గుర్తుపెట్టుకోవాలని గుర్తుండమని వరి అవద్దు. అసలు మనకి దానికి గుర్తుంచుకోవాలని సంబంధం లేదు. మనం జస్ట్ ఏంటి అంటే ఒక్క నిమిషం అండి, చిన్న కాల్ వస్తుంది. ఓకే, సారీ. సో ఇక్కడ మనం క్వాంటిటీ కాంట్రాక్ట్కి అయితే కేఎంఎన్ అనే ఒక ఐటమ్ కేటగిరీ ఇస్తామండి. చెప్పాను కదా, ఒక్కొక్క డాక్యుమెంట్ టైప్కి ఒక్కొక్క ఐటమ్ కేటగిరీ అనేది ఉంటుంది. దానికి మనం ఇక్కడ సి అనేది ఇచ్చామనంటే అక్కడ మనం ఏదైతే ఆ పార్టీతో ఆ కస్టమర్తో మన కాంట్రాక్ట్లోకి దిగిన 1000 యూనిట్స్ ఉన్నాయో అదే ఆ టార్గెట్ క్వాంటిటీ, ఇక్కడ టార్గెట్ క్వాంటిటీ ఎంత 1000 యూనిట్స్. ఆ 1000 యూనిట్స్ కనుక మనం బియాండ్ ఉంది అనుకోండి, అది స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అది సారీ, దానికన్నా లిమిట్స్ లోపలే ఉందనుకోండి, స్టేటస్ అనేది కంప్లీట్ అని చూపిస్తుంది. అదే బియాండ్ క్రాస్ అయిందనుకోండి, అక్కడ స్టేటస్ నాట్ కంప్లీటెడ్. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అక్కడ ఏదో సమ్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్లో ఉన్న డీటెయిల్స్ బియాండ్ లిమిట్స్ దాటుతున్నాయి అని చెప్పి ఎస్ఏపి మనకి చెప్తుంది అనమాట. దానివల్ల ఎండ్ యూజర్ నోటీస్ చేసుకుంటాడు. ఓకే, ఇది ఇలా బియాండ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి పంపించి దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడింగ్స్ అనేవి చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ లైన్ అలౌడ్ అని ఉంది. షెడ్యూల్ లైన్ అలౌడ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ లైన్ అంటే షెడ్యూల్డ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అండి టైం, మనం ఏ టైం కల్లా డెలివరీ చేస్తాము అని ఒక డీటెయిల్స్. అంటే అక్కడ మనకి రిక్వెస్టెడ్ డెలివరీ డేటు, ప్రపోజ్డ్ డెలివరీ డేటు ఆర్ ఎంట్రీ డెలివరీ డేట్, ఇలా డిఫరెంట్ డెలివరీ డేట్స్ మనకు వస్తాయి. వీటిల్లో ఏంటి అని అంటే మనం షెడ్యూల్ చేసుకుంటాం, పలానా టైంకి మనం డెలివరీ అనేది చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మనం కస్టమర్కి పంపిస్తాం. ఎప్పుడు వాళ్ళు మనకు ఆర్డర్ పెట్టినప్పుడు, జస్ట్ లైక్ మన అమెజాన్లో ఆర్డర్ పెట్టగానే కింద స్టేటస్ వస్తుంది కదా, పలానా టైంకి షెడ్యూల్ అనేది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇది మీరు టిక్ మార్క్ ఇచ్చారనుకోండి, ఈ షెడ్యూల్ డీటెయిల్స్ సేల్స్ ఆర్డర్లో ఆర్ డెలివరీ డాక్యుమెంట్లో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే అదే మీరు ఇక్కడ అన్సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ షెడ్యూల్ డేట్ అంటే మనం ఏ డేట్‌కెళ్ళి డెలివరీ చేస్తామనేది ఉందో, అది మనం ఎప్పటికీ చెప్పలేం. అంటే ఐ మీన్ ఆ డీటెయిల్స్ అక్కడ అప్డేట్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ షెడ్యూల్ లైన్ అలౌడ్ అనేది మీరు టిక్ మార్క్ ఇచ్చారు అని అంటే అట్ ద టైమ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్, కస్టమర్ సేల్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు మనము ఈ డెలివరీ డేట్ కూడా వాళ్ళకి మనం ప్రపోజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఐటమ్ కేటగిరీలో దీన్ని టిక్ మార్క్ ఇవ్వండి. అంటే మీరు అక్కడ యాజ్ ఈజ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు క్లయింట్‌ని అడుగుతారనమాట. సార్ ఇప్పుడు మీరు సేల్స్ ఆర్డర్ టైంలోనే డెలివరీ అనేది కూడా షెడ్యూల్ చేసుకుంటారా? లేదు సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డెలివరీ ప్లాన్ చేసుకుంటారా? ఈ 2 ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారనేది క్లయింట్‌ని మనం అడుగుతాం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ స్పెషల్ స్టాక్. స్పెషల్ స్టాక్ అనేది ఏంటి అంటే అండి, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ స్టాక్స్ ఉంటాయి. ఒకటి కన్సైన్‌మెంట్, నెక్స్ట్ మేక్ టు ఆర్డర్ అన్నమాట. మేక్ టు ఆర్డర్ అనే స్టాక్ కన్సైన్‌మెంట్ ఎందుకు మనం స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నాము అంటే
సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ తనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టాడండి. ఓకే. ఆర్డర్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే బుక్స్. బుక్స్ అనే ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టాడు. ఇప్పుడు ఈ బుక్స్ అనే ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేక్ టు ఆర్డర్ అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ఆర్డర్ వచ్చిన తర్వాతే మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆర్డర్ వచ్చిన తర్వాతే. మేక్ టు స్టాక్ అంటే మనం ఆర్డర్‌తో ముందుగానే. ముందుగానే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసి పెడతాం. ఎక్సెప్ట్ అయ్యాక అన్ని. ఎగ్జాక్ట్‌లీ అండి. అక్కడ మన డిమాండ్ అయన్నీ చూసుకుంటాం. ఇక్కడ మేక్ టు ఆర్డర్‌లో ఏమవుతుందంటే, కస్టమర్ మనకి బుక్స్ అనేవి ఇక్కడ ఆర్డర్ పెట్టిన తర్వాత, ఇక్కడ మీరు స్పెషల్ స్టాక్ కింద దీన్ని కన్సిడర్ చేశారనుకోండి, ఈ ఐటెమ్ కేటగరీని గనక, అదేం చేస్తుందంటే డైరెక్ట్‌గా డీటెయిల్స్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం స్పెషల్ స్టాక్‌కి యూజ్ చేసే ఐటెమ్ కేటగరీ ఏంటంటే టీఏకే అనేది ఉంటుంది. దాన్ని మనం ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి వాళ్ళు ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడు సేల్స్ ఆర్డర్‌లో ఈ కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఐటెమ్‌కి ఐటెమ్ కేటగరీ టీఏకే అనేది ఇస్తేనే అది డైరెక్ట్‌గా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ఎళ్ళిపోతుందండి. లేదు అంటే డెలివరీ డిపార్ట్‌మెంట్‌కెళ్తది. రెండిట్లకి అంత డిఫరెన్స్ ఉంది. మీకు చెప్పాను గదా! ఐటెమ్ కేటగరీస్ గనక ఇవ్వకపోతే ఎస్ఏపీ నెక్స్ట్ ఏం చేయాలో దానికి తెలీదు. సో, ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తున్నామనమాట. సో, ఇక్కడ ఏంటి అనంటే బుక్స్ అనేవి ఎప్పుడైతే ఆర్డర్ వచ్చినియో, ఈ టీఏకే అనే ఐటెమ్ కేటగరీ మీరు ఎప్పుడైతే ఇస్తారో నెక్స్ట్ డైరెక్ట్‌గా ఈ బుక్స్ ఆర్డర్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళిపోతుంది. అంటే సేల్స్ ఆర్డర్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ఎళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. యాక్చువల్‌గా ఎవరికెళ్ళాలి? ఇన్వెంటరీ డిపార్ట్‌మెంట్‌కెళ్ళాలి. కానీ అది ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కెళ్తుంది. తర్వాత ఈ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దాన్ని ప్రొడక్షన్ చేసి ఫినిష్డ్ గూడ్స్ చేస్తారు. ఓకే. ఈ ఫినిష్డ్ గూడ్స్ చేసిన తర్వాత డెలివరీ అనేది జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ అనేది డెలివరీ జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ స్పెషల్ స్టాక్ కింద కన్సిడర్ చేస్తే ఏంటి అనంటే, మనం రెగ్యులర్‌గా చేసే ప్రాసెస్ ప్రకారం కాకుండా బియాండ్ కొత్త ప్రాసెస్‌లో వెళ్ళాలి అనుకుంటే గనక, మనం దాన్ని స్పెషల్ కేటగరీ కింద, ఇండికేటర్ కింద యూజ్ చేస్తాం. అప్పుడు మనం అప్పుడు మనం ఈ స్పెషల్ స్టాక్ అని జెప్పేసి ఇవ్వటం జరుగుతుందండి. అన్నిట్లకి ఇవ్వము. అది ఓన్లీ మేక్ టు ఆర్డర్ ప్రాసెస్‌కి గాని, లేదు అనంటే కన్సైన్‌మెంట్ ఇష్యూకి గాని మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో, ఓన్లీ మేక్ టు ఆర్డర్ అప్పుడే ఈ స్పెషల్ స్టాక్ అనేది యూజ్ చేయండి. మిగిలినప్పుడు అక్కర్లేదు. ఓకే. ఈ సెషన్ కంప్లీట్ అయింది గదా! ఇంకో లింక్ మీరు ఫార్వర్డ్ చేస్తాను. అందులో లాగిన్ అవ్వండి. ఇంకా మిగిలిన డీటెయిల్స్ నేను చెప్తాను.